మూవీ అయితే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మార్వెల్ సిరీస్ దిగబోతుందని నా ఉద్దేశం అండి. హలో మూవీ లవర్స్, నిన్న నైట్ అయితే మనకి కల్కి 2898 నుంచి ఫైనల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ పర్టికులర్ ట్రైలర్లో నేను నోటీస్ చేసిన కొన్ని డీటెయిల్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి అప్డేట్స్ తెలియాలనుకున్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు దేవరా రిలీజ్ డేట్ ఇంకా కొన్ని డీటెయిల్డ్ వీడియోస్ అయితే నేను నా ఛానల్లో పెట్టాను. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఈ ట్రైలర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నేను నోటీస్ చేసిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే మనకి ఎమోషనల్ మ్యూజిక్ ఏదైతే ఇందులో ఉందో అది కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకైతే. ప్రీవియస్గా ఎక్కడ నేను నోటీస్ చేసినట్టయితే నేను గమనించలేదండి, చాలా కొత్తగా అనిపించింది నాకు. ఈ కంప్లీట్ ట్రైలర్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ప్రభాస్ గారి వల్ల చిన్న నెగిటివిటీ అయితే ఖచ్చితంగా మూవీలో ఎక్కడో చోట అవుతుందన్న విషయం అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ట్రైలర్లో అలాగే ప్రీవియస్ ట్రైలర్లో కూడా మనకి అమితాబ్ బచ్చన్ గారితో ప్రభాస్ గారికి చాలా ఫైట్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. సో ఈ పర్టికులర్ ఫైట్స్ అయితే మనకి ఖచ్చితంగా హైప్ని అయితే క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా ఒక ఇద్దరి మధ్య గొడవ అవుతుందంటే ఖచ్చితంగా ఒకరి వల్ల ఏదో ఒక ఎఫెక్ట్ అయితే అయ్యి ఉంటుంది. సో ప్రీవియస్ ట్రైలర్ ద్వారా మనం నోటీస్ చేయగలిగింది ఏంటంటే ప్రభాస్ గారికి ఒక ప్రాజెక్ట్ అంటూ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే దీపికా పడుకోని గారిని చెప్పడం. సో ఈ దీపికా పడుకోని గారిని పట్టుకోవడం అనేది ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ప్రభాస్ గారు అయితే ఫైట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సెషన్లో దీపికా పడుకోని గారు వెనక అమితాబ్ బచ్చన్ గారు ఉండడం అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో దీన్ని బట్టి అయితే మనకు తెలిసింది ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు దీపికా పడుకోని గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే దీపికా పడుకోని గారి కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఇతను రక్షణగా ఉంటానని మాట అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా జరుగుతుండగా మనకి ఫ్యూచర్ లివింగ్ లో ఉన్న ప్రభాస్ గారికి అయితే వీళ్ళని తీసుకొచ్చి హబ్ చెప్పమని ఒక ప్రాజెక్ట్ అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే వస్తుంది. దానికోసం అమితాబ్ బచ్చన్ గారికి అలాగే మన ప్రభాస్ గారికి చాలా ఫైట్స్ అయితే మనకి ఈ ట్రైలర్ లో ఇవ్వడం జరిగింది. సో చూద్దామండి ఎంతవరకు ఆ ఇన్వాల్వ్మెంట్ తెప్పిస్తాయో. ఇకపోతే ఈ మూవీ యొక్క బేసిక్ లైనప్ ఏంటంటే మన హిందూ గాడ్ విష్ణు వచ్చేసి ఫ్యూచర్ లో జరగబోతున్న డిజాస్టర్స్ అయితే ఆపడానికి సిద్ధమవుతారన్న విషయాన్ని అయితే ఈ మూవీ టీం అయితే మనకి తెలియజేసింది. కాకపోతే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్ అలాగే ట్రీజర్స్ లో మాత్రం ఏ యొక్క పర్టికులర్ విష్ణు క్యారెక్టర్స్ అయితే మనం అక్కడ గమనించలేదండి. బహుశా మన అమితాబ్ బచ్చన్ గారే గాడ్ విష్ణు క్యారెక్టర్ ని టేక్ ఓవర్ చేస్తారనుకుంటున్నాను. ఇకపోతే ఇంకొక డిఫరెంట్ అండ్ ఎక్సలెంట్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో మనకి దీపికా పడుకోని గారు మెజారిటీ సీన్స్ లో ఆవిడ ప్రెగ్నెంట్ గానే ఉంటారు. ఈవిని కాపాడే క్రమంలో మనకి అమితాబ్ బచ్చన్ గారికి అలాగే ప్రభాస్ గారికి అయితే ఫైటింగ్స్ జరుగుతుంటాయి. సో హైలైట్ ఆఫ్ ది సీన్ ఏంటంటే ఈవిడ బిహైండ్ కెమెరాస్ కూడా ప్రెగ్నెంట్ ఏనండి, నిజమేనండి. సో మనకి రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో కూడా మనకి ఈవిడ ప్రెగ్నెంట్ గానే కనబడడం జరిగింది. వన్ ఫైనల్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారిని ఇలా అడిగారండి. అదేంటంటే మీరు మూవీకి $70 million అయితే ఖర్చు పెట్టారనే విషయం అయితే చాలా న్యూస్లో వైరల్ అవుతుంది. సో ఈ మూవీకి మీరు ఇంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేశారు కదా, మీకు రిటర్న్స్ వస్తాయని అయితే నమ్మకంగా ఉందా లేదా ఏమైనా భయంగా ఉందా అని అయితే అడగడం జరిగింది. సో దానికి రిప్లైగా అశ్విని దత్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే నాగశ్విన్ గారు ఎప్పుడైనా షూట్ లో 2 కెమెరాల కన్నా ఎక్కువ ఉంటేనే చిరాకు పడుతుంటారు. అలాగే అతను టెక్నీషియన్ ని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఒక షెడ్యూల్ అయితే ముందుగానే పెట్టుకుంటారు. అలాంటిది ఈ మూవీకి ఇంత బడ్జెట్ పెట్టి మూవీ తీశారంటే మీరే ఆలోచించండి. నాకైతే ఎటువంటి సందేహం లేదు, ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆవిడ చెప్పడం జరిగింది. సో మనం అందరం అయితే ఈ మూవీ కోసం 27th వరకు అయితే వెయిట్ చేద్దాం. సో మీలో ఎవరైనా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నట్లయితే పేపర్స్ అన్ని చింపేసి రెడీగా పెట్టుకోండి. సో ఇదండి ఈరోజు మ్యాటర్. ఇటువంటివి మరిన్ని అప్డేట్స్ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ముందుగా తెలియాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్లో మీకు ఏమైనా తెలియని అప్డేట్స్ ఉన్నట్లయితే ఒకసారి చూసి తెలుసుకోండి. మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.